నేను వెళ్ళొస్తాను. బాబు రా, బాబు రామ్మా. ఎంత ధైర్యం! నేను బ్రతికుండగానే నా ఇంట్లో నాకు తెలియకుండా ఇంత పని చేయిస్తారా? ఏదైతే జరగకూడదనుకున్నాను, ఏదైతే నా పరువు ప్రతిష్టలను మంట కలిపే పని అనుకున్నాను, అది నా మీద పంతం బట్టి చేయిస్తారా? దీనికంతటికీ కారణం నువ్వు. కోరినంత ఐశ్వర్యం ఉందన్నావు. ఇప్పుడు అడుగుతున్నాను, నీకు అసలు ఆస్తి ఉందా, అంతస్తుందా, గుణం ఉందా, కులం ఉందా? అన్నీ ఉన్నాయి. మనిషిని మనిషిగా చూసే మనసే గుణం, మమకారమే కులం, మానవత్వమే వంశం, అనురాగం ఆప్యాయతే ఆస్తి. ఇటువంటి అష్ట ఐశ్వర్యాల్లో పుట్టి పెరిగాను నేను. కానీ మీరు అంతులేని ఆశే మీ ఆస్తి, హృదయం లేని డబ్బే మీ అంతస్తు. కన్నబిడ్డ పశువు కుంకుమలకు దూరమై కుమిలిపోతుంటే మీ తలరాతని మూలలో కూర్చోబెట్టడం మీ వంశ ప్రతిష్ట. నేను అబద్ధాలు ఆడలేదు మావగారు. మీ దురాశే మిమ్మల్ని అలా ఊహించుకునేలా చేసింది. నా మాటలకు అర్థం మీకు తగ్గట్టుగా మీరే అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని మీరే వంచుకున్నారు. ఇంటి మహాలక్ష్మి మీద చేసుకుంటారా? అన్నా, నువ్వేం చేసావో తెలుసా? నువ్వు ఇప్పుడు కొట్టిన అమ్మలు కాదు నాన్న, ఈ ఇంటి గౌరవాన్ని. ఇంతకాలం నువ్వేం చేసినా ఊరుకున్నావు. నా కన్నతల మీద చేసుకుంటే మాత్రం. బాబు, ఇంత ఆయన అనురాగంతో పాటు ఆవేశాన్ని కూడా పంచుకోగలిగిన ఆడదే అర్ధాంగి. ఆయన కొట్టినా తిట్టినా అడిగే అధికారం నీకు లేదు. ముందు ఆయనకి ఇల్లాలిని, ఆ తర్వాతే నీకు తల్లినయ్యాను. ఆయన ఏమైనా అన్నావంటే నేను సహించలేను. వెళ్ళు. విన్నావా నాన్న? ఈ చల్ల నీడలో ఇంతకాలం నీ మూఢాచారాన్ని పెంచావు. ఇప్పటికైనా అర్థం చేసుకో. ప్రతి రాక్షసుడి భార్య ఒక దేవత నాన్న, దేవత. అవునరా, అవును. నేను రాక్షసుణ్ణి, మీరంతా గొప్పవాళ్ళు, చాలా ఉత్తములు. ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నేను పోయేటప్పుడు నా నెత్తిని కట్టు పోదామని. అవునే, తల్లి కొడుకు కూతురు కోడలు అందరూ ఒకటైపోయారు. నేను ఒక్కడిగా ఒంటరిగా మిగిలిపోయాను. సరే కానివ్వండి, నా కాని వాళ్ళెవరూ నాకు అక్కర్లేదు. మీరందరూ కట్టగట్టుకుని ఏ గంగైనా దూకండి, సావండి. ఏమండి, తొందరపడకండి. ఏదో పెద్దవాళ్ళు. అందుకునే వీణ, పెద్దవాళ్ళనే గౌరవం దక్కించడానికే, మా తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం తెగిపోకుండా మిగలటానికి వెళుతున్నా. ఈ రోజు కాకపోయినా రేపైనా డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందే కదా. కొంతకాలం దూరంగా ఉంటే ఆయనే చల్లబడతాడు. ఇప్పుడు ఫోటో మాత్రమే తీసుకెళ్తున్నాను. త్వరలో వచ్చి నిన్ను తీసుకెళ్తాను. వీణ, ఏమిటి పిచ్చితనం? నా వీణెప్పుడు అపశృతి పలకూడదు. అపశృతి కాదండి, మీ వీణ ఎప్పుడు అనురాగాన్ని పలుకుతుంది. నాకు తెలుసు వీణ, ఆ రాగం కోసమే నిన్ను నా దానిగా చేసుకున్నాను. వేడుస్తాను. బాబు మురళి, నిన్ను విడిచి వెళ్ళలేదమ్మా. త్వరలోనే మళ్ళీ వస్తాను. వీణా, వెళ్ళొస్తాను వీణా. ఏమండి, మీ రూపం నా కళ్ళల్లో, నా ప్రాణం మీ గుండెల్లో ఉంటుంది. మర్చిపోకండి. అలాగే వస్తాను.